అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య శివ శక్తి సంపన్నులు కావాలని నా దీవెన. సాధారణంగా ప్రతి ఒక్క భక్తుడికి తెలిసిన విషయం ఏంటి అంటే, శివ ఆరాధన విషయానికి వచ్చేసరికి శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పి ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసినా కూడా భక్తితో పుణ్యం అనుగ్రహిస్తాడు, మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి నమ్ముతుంటారు, భక్తుల విశ్వాసం. కానీ అంటే అది చేయటం వల్ల మాకేదో వస్తుంది, ఈ నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది, మేము అనుకున్నది నెరవేరింది అని కూడా అనుకుంటారు. మేము పలానా అభిషేకం చేయటం వల్ల అనుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి. కొంతమంది ఎన్ని అభిషేకాలు చేసినా ఏం చేసినా కూడా ఫలితం ఏమీ ఉండదు, అంటే ఇక్కడ కూడా ఏదో లోపం జరుగుతుంది అని. నిజంగా అసలు అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ అభిషేకం చేసే విషయంలో ఎలాంటి లోపం జరుగుతుందో తెలియజేయండి. శివుడు ఎప్పుడు మహా గొప్ప శక్తిమంతుడు. శివం సత్యం, శివం సుందరం, అందులో లేనిదే ఉంది. ప్రతి మానవుడు అది నమ్మినప్పుడు మనం ప్రతిదీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది, దీంట్లో సందేహం లేదు. శివైక్యం అంటే వేరే అర్థం కాదు. ఇక్కడ శివుడిలో లీనత్వం, శివుడి యొక్క శక్తిని మనం ఆపాదించవచ్చు. అభిషేకం చేసేటప్పుడు కూడా మనం ఆ యొక్క మరి నీరుని ఆ శివయ్య లింగం ఇలా పెట్టుకుంటే అందరూ చెంబులతోనూ వాటిలోనూ కడవలు పోస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం చేయి పెట్టి ఈ మధ్యలోంచి ఈ యొక్క నీరుని తీసుకున్న నీరుని ఇలా పోస్తూ ఇలా వెళ్ళి ఆ శివుడి యొక్క రూపం మీద పడ్డప్పుడు కంటిన్యూగా పడేటట్టుగా గనక మనం ప్లాన్ చేసుకుని 1 minute ఆర్ హాఫ్ మినిట్ ఆర్ 2 minutes వాట్ ఎవర్ ఇలా చేయడం వల్ల ఈ బాడీలో ఎనర్జీ ఫ్లో టు ద గాడ్. అంటే ఎడమ చేతిలో పాత్ర తీసుకొని కుడి చేతితో చేసినప్పుడు ఈ నీరు వెళ్ళి ఆ శివయ్య మీద పడుతుంది. శివాకారంలో ఉండే లింగాకారంలో పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇలా పోసి ఊరుకోకూడదు, పోస్తే కంటిన్యూగా పడాలా 1 minute అన్నా. పడ్డప్పుడు ఏమవుతుందంటే నీలో ఉండే ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, ఈథర్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఇది ఆ శివుల్లో ఉండేటువంటి మహాశివుల్లో ఉండేటువంటి ఎనర్జీ, అది ఇలా కంటిన్యూ అయినప్పుడు అందులోంచి మీకు రివర్స్ వస్తుంది. ఈ టెక్నిక్ చెప్పాలి, చాలా మంది తెలుసో లేదో నాకు తెలీదు. నేను దీన్ని ప్రాక్టీస్ చేసి పొంది ఎంతో మందికి అనుభవంలోకి తీసుకొచ్చి చెప్తున్నాను. ఈ రోజు అనుకోకుండా ఈ విషయం కూడా చెప్పడం అవుతుంది. నువ్వు శివ తల్లివి కాబట్టి ఇలా చేయడం వల్ల నువ్వు కూడా చెయ్యి. ఆ శివుల్లో ఉండే శక్తి నీకు వస్తుందమ్మా. ఎలా వస్తుందో ఇంకొక ఉపమానం, చిన్న ఉపమానం. 2 ఎలక్ట్రిసిటీ ప్లస్ మైనస్ వైర్స్ తీసుకో, పారే నీళ్లలో ఇలా టచ్ చేయి. అది ఎంత దూరం పారుతాయో నీళ్లు, ఆ చివర్లో ఎవరు కాలు పెట్టినా షాక్ కొడుతుందా కొట్టదా? కొడుతుంది. ఎందుకు? ప్రవాహం, ఎనర్జీ, ప్రవాహంలో కరెంట్ పాస్ అవుతోంది కాబట్టి. ఇది సత్యమా? ఇది మీరు నమ్మకంగా నమ్మితే ఈ బాడీలో ఉండేటువంటి ఎనర్జీ ఫ్లోయింగ్ టు విశ్వ ఎనర్జీ, లాజిక్, ఆ శివుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ రూపంలోంచి ఆ ఎనర్జీని మీకు ఇస్తాడు, కింద నుంచి ప్రసారం చేస్తాడు. మీ బాడీ ఎనర్జీ అయిపోయి ఎనర్జటైజ్ అయిపోయి శక్తి మంతులు అవ్వడానికి శివ అభిషేకము చాలా ఈజీగా ఈ ప్రపంచంలో అందుబాటులో ఉండేటువంటి శివ సేవలో ఇదొక అభిషేకంలో మనకి ఆ రూపంలో వారు అనుగ్రహిస్తున్నారు. శివాభిషేకం చాలా గొప్పది. శివ పూజలు కూడా గొప్పవే, వేరే విగ్రహారాధనలు కూడా గొప్పవే. కానీ శివాభిషేకంలో ఈ అభిషేకం చేసే సిస్టమ్ ఏదైతే ఉందో, యు ఆర్ గెట్టింగ్ ఎనర్జీ, లైవ్ ఎనర్జీ. మీకు ఉపమానం సరిపోలా? పారే నీళ్లలో ఎలక్ట్రిసిటీ వైర్స్, అది ఎంత కరెక్టో ఇది అంతే. మీరు ఇది ప్రయత్నం చేసి చూడండి, ఎన్ని రోజులైనా యూ ఫీల్ హ్యాపీ, ఎనర్జీ వచ్చినట్టు మీకు తెలిసిపోతుంది. ఇందులో ఎనర్జీ శివాభిషేకంతో పాటు ఇంకొకటి, మామూలుగా దేవతలు ఒకప్పుడు ఇలా ఉంటాయి ఫోటోలు గుళ్ళల్లో, చూసుంటారు. అదేమిటి ఇలా అంటే, ఎనర్జీ ఈధర్లోంచి ఈ సెంటర్ పాయింట్లో ఎనర్జీ తీసుకోవడం. ఈ టెక్నిక్ కూడా నేను మీకు
మా విజయమ్మ తల్లి ద్వారా చెప్తున్నాను. ఉమ్, ఇలా వస్తుంది, ఓకే ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఇది తీసుకున్నది లెఫ్ట్ తీసుకోవడం, రిసీవింగ్, ఓకే ఓకే ఇది గివింగ్. ఇవ్వడం. డబ్బు కూడా మనం ఇలాగే ఇస్తాం. అవును. ఇష్టం లేని వాళ్ళకి ఎడం చేత్తో ఇస్తూ ఉంటాం, ఇష్టం ఉన్న వాళ్ళకి కుడి చేత్తో ఇస్తుంటాం. ఆ, దేవుళ్ళ ఫోటోలు కూడా ఇలా 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 ఉంటాయి. అంటే గాడ్ ఫొటోస్, గాడ్ యొక్క శిలా రూపాల్లో కూడా ఎనర్జీ నిండి ఉంటుంది. వాళ్ళు 24 గంటలు ఫ్లోయింగ్ ఉంటుంది వాళ్ళకి. అందుకోసమే గుళ్ళల్లో శక్తి కేంద్రాలుగా, శక్తి స్వరూపాలుగా దివ్య శక్తి అక్కడ నిమిడీకృతమై ఉంటుంది. ఇలా పెట్టి మీరు చూడండి. ఇప్పుడు ఈ 130 సెకండ్స్ చాలు నేను మీకు ప్రూవ్ చేయడానికి. జస్ట్ ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. తర్వాత ఇలా అంటే నాకు వస్తుంది, వాళ్ళిద్దరికి వస్తుంది. మీరు ఎవరికి ఇవ్వకండి. ఇలా పెట్టండి, 2 ఇలా పెట్టండి, అదర్వైజ్ ఇలా పెట్టండి, ఇలా అనండి. ఇక్కడ సెన్సేషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ట్రై చేయండి. మళ్ళీ చేద్దాం. 30 సెకండ్సే, మళ్ళీ చేద్దాం. చూడండి అన్న, బాగుంటుంది. మన వాళ్ళు ఎవరైనా ట్రై చేసి ఏం కామెంట్ చేస్తారో చూద్దాం. ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి అంటే దేవుడు నాకు పోస్టర్. తెలిసి వెయిట్ ఏదో పెరిగిన ఫీలింగ్ వస్తుంది మేబీ. లాస్ట్ టైం నీకు చెప్పా, చూసావు చాలా, అది ఎన్నో ఎపిసోడ్ల క్రితం. ఇది అది కాదు, ఈధర్లోంచి తీసుకోవడం, ఇది ఇది ఇవ్వడం, ఇది లెఫ్ట్ రిసీవింగ్. అయితే నేను తీసుకుంటా కానీ ఇవ్వను. పోనీ అలాగే నా చేయి తీసుకో, ఇలా తీసుకొని నువ్వు ఫీల్ అవుతావు. ఒక్క చేతి అయినా కూడా హనుమంతుడు పోజ్ కాదు, కానీ ఇలా అన్నావు అనుకో, యు ఫీల్ సెంటర్. 200% ఫీల్ అవుతాం. ఓకే, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ టు ట్యాప్. ఏం ఫీల్ అవుతా? ఎటువంటి ఫీలింగ్ వస్తుంది? అది మీకు ఏదో తగులుతున్నట్టుగా. ఓకే, అందుకే నేను మీకు చేయమన్నాను. ఇప్పుడు మీకు ఏదో తాకుతున్నట్టుగా, ఏదో ఎంటర్ అవుతున్నట్టుగా ఇప్పుడు మీరు అనుభవిస్తారు. ఓకే, జస్ట్ 30 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్. కొంతమందికి 10 సెకండ్స్లో కూడా, కొంతమందికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఒక 30 సెకండ్లు ప్రాక్టీస్ చేయండి. ఇది పోజ్, లెఫ్ట్ కిందకి, లెఫ్ట్ పైకి, ఇలా కూడా పెట్టచ్చు. ఇలా ఇది పెడితే ఇంకా బాగుంటుంది. దేవుళ్ళ పొజిషన్ అంటే ఇప్పుడు అమ్మవారిలా ఫీల్ అమ్మవారు అనుకో కాసేపు. ఇలా పెట్టావు అనుకో, నువ్వు ఫీల్ అవ్వు తీరుతావు. జస్ట్ అంతే. ఇది ప్రతి మనిషి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇది ప్రాక్టీస్ చేసి ఫీల్ అయ్యి, ఇది తర్వాత నెక్స్ట్ నమస్కార ముద్ర అంటే మనది మనలోనే ఉంటుంది. ఇతరులకు ఇవ్వదలుచుకుంటే అప్పు ఇవ్వచ్చు, అలా వదిలేయచ్చు. లేదు అంటే అసలు ఏం లేకపోయినా కూడా ఈధర్లో మన చుట్టుపక్కల శక్తి ఉంటుందిగా. మీరు ఇవ్వదలుచుకున్నప్పుడు, మీరు తీసుకోదలుచుకున్నప్పుడు, దాహం వేసినప్పుడే నీళ్ళు తాగుతాం. అది మీ ఇష్టం. ఓకే, చాలా సింపుల్ టెక్నిక్, అందరికీ ఉపయోగంగా ఉండాలి ఏదైనా చెబితే. సరేనా అమ్మా? సరే అండి, శుభ్రంగా చెయ్యమ్మా నువ్వు. చేస్తా. శుభమస్తు తల్లి. ధన్యవాదాలండి, మంచి విషయాలు తెలియజేశారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి